2026వ సంవత్సరము జనవరి మాసంలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు మధ్య కాలంలో సింహరాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో గ్రహస్థితి సూర్యుడు 1 నుండి 13 వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు బుధుడు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 12వ తారీఖు వరకు ధనుసు రాశిలో సంచరిస్తూ తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచారం, శని మీన రాశిలో సంచారం, కేతువు సింహ రాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితిని చూసినట్టయితే సింహరాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని మనం ప్రధానంగా ఫోకస్ చేసినట్టయితే పంచమ స్థానంలో 5 అంటే 5వ స్థానం అన్నమాట. ఈ 5వ స్థానం లోపల 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. రాస్యాధిపతి, చతుర్థ భాగ్యాధిపతి, తర్వాత దశమాధిపతి పంచమ స్థానంలో సంచరించడము చాలా యోగదాయకంగా కనబడుతుంది ఈ పక్షం సింహరాశి జాతకులకు. అంతేకాకుండా గురువు ప్రధానమైనటువంటి గ్రహం ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. సరే, అష్టమ స్థానంలో శని ఉన్నప్పటికీ ఈ ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితి మీకు ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. ఏ విషయాలలో మీకు అనుకూలత ఉంది ఈ పక్షంలో అనేటువంటి విషయం మనం చూసినట్టయితే విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు చాలా అనుకూలమైనటువంటి సమయము. పోటీ పరీక్షలకు మీరు ప్రిపేర్ అవుతున్నట్టయితే ఈ సమయం బాగా మీకు కలిసి వస్తుంది. మంచి స్థాయిలో నిలుస్తారు. ఉత్తమమైనటువంటి సంస్థ లోపల మీకు ప్రవేశం లభించే అవకాశం కనబడుతుంది. సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ పక్షం లోపల శుభవార్త, తర్వాత క్రియేటివిటీ కూడా మీ లోపల బాగా పెరుగుతుంది. ఈ పక్షం లోపల రచన వ్యాసంగంలో ఉన్నటువంటి వారికి సాహిత్యపరంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఇకపోతే ఓవరాల్గా మనం చూసినట్టయితే అన్ని గ్రహాలను దృష్టిలో పెట్టుకొని మనం చూసినట్టయితే ఈ పక్షంలో శని అష్టమంలో ఉన్నప్పటికీ మిగతా గ్రహాల యొక్క సపోర్ట్ మూలకంగా మీకు ఆదాయము అందుతుంది, చేతికి అందుతుంది డబ్బు. అంటే ఓవరాల్గా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం లోపల పురోగతి కనబడుతుంది. మీకు చేస్తున్నటువంటి సంస్థ లోపల మిమ్మల్ని గుర్తిస్తారు, మీ నైపుణ్యాన్ని గుర్తిస్తారు, మీకు గుర్తింపు లభిస్తుంది. సమాజంలో మంచి వారితో మీకు స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్యన ఈ పక్షం లోపల సహనం అవసరము. అనవసరమైనటువంటి చర్చలు గొడవలలోకి వెళ్లకుండా మీరు కొంత సహనంతో ఉన్నట్టయితే మీకు సత్ఫలితాలు ఉంటాయి. మీరు ఒక్క మాటపై ఉన్నట్టయితే మీరు చేసేటువంటి పనుల లోపల చాలా కార్యసాఫల్యం గోచరిస్తుంది. ఆరోగ్యంపై మట్టుకు మీరు శ్రద్ధ చూపాలి. ఈ పక్షం లోపల కొంత ఈగో ప్రాబ్లమ్స్తో కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు మీరు, కనుక దాన్ని కొంత తగ్గించుకోవడము మంచిది. ఈ పక్షంలో స్నేహితులు, ఆత్మీయులు, బంధువుల వలన మీకు లాభం చేకూరుతుంది. వారి యొక్క సూచనలు, అభిప్రాయాలను మీరు అమలు చేయడం మూలకంగా మీకు మంచి ఫలితాలు ఉన్నాయి ఈ పక్షం లోపల. అయితే ఖర్చులు మట్టుకు కొంత పెరిగే అవకాశం కనబడుతుంది. దాన్ని మీరు నియంత్రించుకోండి, అదుపులో పెట్టుకోవాలి. సంగీత సాహిత్యం వైపున మనస్సు నిలుపుతారు, ఆధ్యాత్మికత వైపుకు ప్రయాణం చేస్తారు, భక్తి ప్రపత్తులు పెరుగుతాయి, దేవాలయాలను సందర్శిస్తారు, గురువులను సందర్శిస్తారు. గురువుల యొక్క బోధనలు, ప్రవచనాలను మీరు బాగా అర్థం చేసుకొని మీ జీవితంలో వాటిని అన్వయించుకునేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి పక్షం. ఈ 15 రోజుల లోపల మీకు అద్భుతాలు కలిగేటువంటి అవకాశం ఉంది.
అంటే మీకు ఒక మంచి స్థాయి, మంచి స్థానము పొందేటువంటి అవకాశము ఇక్కడ ఈ పక్షం లోపల బాగా కనబడుతుంది. ఇకపోతే ఈ పక్షంలో ముఖ్యంగా మీరు రాస్యాధిపతి సూర్యుడు గనక సూర్యుడికి సంబంధించినటువంటివి మీరు స్తోత్రాలు పారాయణాలు చేసుకున్నట్టయితే ఇంకా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఒక పక్కన గురువు భగవానుడి యొక్క అనుకూలత ఉంది, రాస్యాధిపతి యొక్క అనుకూలత కూడా మీకు ఉన్నట్టయితే మీకు ఇంకా మంచి ఫలితాలను పొందుతారు కనుక దాని కొరకై మీరు ఆదిత్య హృదయము పారాయణం చేయండి, గోధుమలను దానంగా ఇవ్వండి, సూర్యుడి కొరకై అర్ఘ్య ప్రదానం చేయండి. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. చాలా మంచి ఫలితాలను పొందుతారు. శుభం.